హాయ్ అండి. అస్సలు వంట రాని వాళ్ళైనా సరే లేదంటే చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా చేయగలిగే స్వీట్ని అయితే చూపిస్తాను. ఈ స్వీట్ని ఫెస్టివల్ టైంలో లేదా దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా పెట్టచ్చండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి మనకి హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి మనకి హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్ వరకు సూజీ రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ, దాన్ని వేసుకోవాలి. వేసుకుని మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ అనేది నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్ రవ్వకి 1.5 కప్ వాటర్ పోసుకుని మనం ఇలా ఉడికించుకోవాలి. ఈ రవ్వ అనేది మనకి వాటర్లో బాగా ఉడకాలండి. ఇలా మనకి రవ్వ ఉడుకుతూ ఉండగా ఇందులో ఫుల్గా 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కొంచెం లూజ్గా అయింది. ఇలా ఈ షుగర్ మొత్తం స్వీట్లో కలిసేలాగా బాగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇది మనకి బాగా దగ్గర పడాలండి. ఈ లూజ్ అయిన కన్సిస్టెన్సీ అంతా మనకి కొంచెం టైట్గా అవ్వాలి. అలాగే మనకి ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మీకు ఇష్టమైతే మధ్యలో ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 2 సెపరేట్ పార్టిషన్స్గా తీసుకుని ఇందులో ఒక దానిలో నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇలా ఎల్లో ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, దాన్ని పాలలో నానబెట్టి కూడా మీరు వేసుకోవచ్చు. అలా కూడా మీకు ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఇలా ఈ ఎల్లో కలర్ అనేది మొత్తం మనకి స్వీట్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం మనకి కలర్ అనేది స్వీట్లో బాగా మిక్స్ అయింది. నెక్స్ట్ మరొక భాగంలో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఈ ఆరెంజ్ కలర్ కూడా మనకి స్వీట్లో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనకి మొత్తం స్వీట్లో ఈ ఆరెంజ్ కలర్ అనేది బాగా మిక్స్ అయిపోయింది కదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము ఈ రెండింటిని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిగా ఒక గిన్నెలోకి నెయ్యిని తీసుకున్నాను. మన చేతి పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత నేను ఇందులోంచి ఎల్లో కలర్ని స్వీట్ని తీసుకుని ఒక లడ్డూలా చుట్టుకుంటున్నానండి. ఇలా మనము ఒక లెమన్ సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మన చేతి పైన పెట్టుకొని ఇలా ఒత్తుతూ అప్పంలా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రౌండ్గా అప్పంలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ స్వీట్ ఉంది కదండి, దాన్ని తీసుకుని దీన్ని కూడా మనం చిన్నగా బాల్లో చేసుకుని ఇప్పుడు మనము ఎల్లో కలర్ స్వీట్కి మిడిల్లో దీన్ని పెట్టాలి. పెట్టి చుట్టూ మనం
కవర్ చేసుకుంటూ రావాలి. మనకి మధ్యలో ఆరెంజ్ కలర్ కనిపించేలాగా ఉంచుకుని మిగిలినంతా మనం కవర్ చేసుకోవాలి. అప్పుడే మనకి చూడడానికి ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇలా చేసుకున్న మధ్యలో ఫ్రై చేసి పెట్టుకునే జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. నెక్స్ట్ మరొక విధంగా కూడా చేసి చూపిస్తానండి. ఫస్ట్ దానికి మనం ఇలా ఎల్లో కలర్ని తీసుకున్నాం కదా, ఈసారి ఆరెంజ్ కలర్ని తీసుకుని సేమ్ ప్రాసెస్లో బాల్లా చేసుకుని మన హ్యాండ్ పైన పెట్టుకొని దాన్ని ఇలా అప్పంలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈసారి ఎల్లో స్వీట్ అనేది మిడిల్లో వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పిల్లలకి డిఫరెంట్ షేప్స్తో ఇంకా డిఫరెంట్ కలర్స్తో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకి కూడా చూడడానికి అట్రాక్టివ్గా ఇంకా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనము ఎల్లో కలర్ని మధ్యలో పెట్టి చుట్టూ ఆరెంజ్ కలర్తో క్లోజ్ చేసుకుంటాం. ఇలా మొత్తం మనము క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలండి. ఇలానే మొత్తం అన్నిటిని చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. చూడడానికి కలర్ఫుల్గా ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయగలరు ఈ స్వీట్ని. ఇంకా మనకి నైవేద్యంలో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే అండి, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.